బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మతి స్థిమితం కోల్పోయి కుటుంబం అంటూ లేక పిచ్చివాడిలా రోడ్లపై తిరుగుతున్న ఓ నిర్భాగ్యుడిని చౌటుప్పల్ పోలీసులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి చేర్చారు. అయితే చౌటుప్పల్ పోలీసు అధికారులు తమ కర్తవ్యంలో భాగంగా ఏసీపీ మధుసూదన్ రెడ్డి గారు, సిఐ మన్మథ కుమార్ గారు, ఎస్ఐ యాదగిరి గారు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గారు, కానిస్టేబుల్ కృష్ణ గారు చౌటుప్పల్ పరిధిలో పెట్రోలింగ్ చేస్తుండగా స్థానికులు చిన్నపోను ప్రాంతంలో ఓ అభాగ్యుడు ఉన్మత్త స్థితిలో తిరుగుతున్నాడని సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు చిన్నపోను రోడ్ మీద ఈ అభాగ్యుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా మతి స్థిమితం లేనివాడని నిర్ధారించుకుని మానవత్వంతో చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి చేర్చి పునర్జన్మనిచ్చారు. ఇక సాయంత్రం 5 గంటలకు ఈ నిర్భాగ్యుడిని రక్షణాలయానికి చేర్చిన చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గారు ఆశ్రమ సిబ్బందికి అప్పగించారు. ఆశ్రమ సిబ్బంది అభాగ్యుడిని వైద్యశాలకు తీసుకువెళ్లగా వైద్యులు బీపీ చెక్ చేశారు. అభాగ్యుడు బలహీనంగా ఉండటంతో తక్షణం సెలైన్ పెట్టి నిర్భాగ్యుడికి చికిత్సలు అందించారు. ఇలా చౌటుప్పల్ పోలీసులు నిజమైన మానవతా సేవకులుగా నిరూపించుకున్నారు. ఈ సంఘటన ద్వారా చౌటుప్పల్ పోలీసులు మానవత్వంతో ఒక నిర్భాగ్యుడికి పునర్జన్మనిచ్చారు. పోలీసు శాఖ వారు తమ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించి ఒక అనాథ వ్యక్తి జీవితంలో వెలుగులను నింపారు. చౌటుప్పల్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసు, ఏసీపీ మధుసూదన్ రెడ్డి సారు, సిఐ మధుకర్ కుమార్ సారు ఆధ్వర్యంలో తీసుకొచ్చినాం ఇతన్ని. ఎస్ఐ యాదగిరి సారు లేకుంటే రోడ్డు మీద తిరుగుతుండో కొద్దిగా ఇబ్బంది ఉందని చెప్పి ఇతన్ని చిన్నకోడ రోడ్లో ఫోన్ ఉంది, అతన్ని ఫోన్ ఉంది, మధ్యస్థిమితం లేకుండా తిరుగుతుంటే పట్టుకొని వచ్చినాం. నా పేరు కృష్ణ అండి, చౌటుప్పల్ ప్లేస్లో పనిచేస్తుంటాను. ఏసీపీ సార్ మధుసూదన్ రెడ్డి సారు, సిఐ మన్మథ కుమార్ సార్ గారు, ఎస్ఐ యాదగిరి సారు మరియు నాతో పాటు ఉన్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ సార్ కలిసి మేము పెట్రోలింగ్ చేస్తుండగా చిన్నకొండ రోడ్లో ఈ పర్సన్ ఒకను తిరుగుతూ ఉండని తెలిస్తే సమాచారంతో వెళ్ళి దాన్ని తీసుకొని ఆశ్రమంకి తీసుకురావడం జరిగింది. ఇతని డీటెయిల్స్ కానీ ఏమైనా ఉంటే మేము తర్వాత ఫర్దర్